మీరు ఎక్కడైనా ఉంటే కనుక సర్వీస్ సండే రావాలనుకుంటే కనుక ఇక్కడ పెన్షన్ హాల్లో జరుగుతుంది, తప్పనిసరిగా రావడానికి ఆహ్వానిస్తున్నాం. సమయం లేదు, రాజా గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్న సమయాన్ని బ్రదర్కి ఇస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడుతుండగా బ్రదర్ని ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలసిపోయారు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. రైట్, ఇప్పటి వరకు మరి దైవజనులు చాలా చక్కటి విషయాలు మరి మీతో పంచుకున్నారు. అదేవిధంగా మరి పెద్దలు కూడా అనేక విషయాలు, రామారావు గారు అంతేనండి, రామారావు గారు చక్కటి విషయాలు మరి మీకు తెలియపరిచారు. ఇదంతా దేవుని కృప. ఎవరి కృప? దేవుని కృప. సాక్ష్యంలోకి వెళ్దామండి. సమయం చాలా తక్కువ ఉంది, మిమ్మల్ని బోరు కొట్టించాను. వేదాంత్ రైట్. ఉదయం చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తున్నాయి? గుర్తున్నాయా? ఉదయం ఉన్నారా మీరు? మీరే అబ్బాయిలు మార్నింగ్ ఉన్నారా? విన్నావా లేదా? చెప్పు, విషయాలు ఏం చెప్పాను? మీరు కాదు నన్ను హర్ష స్థాయి లాగున్నా హర్ష ఏం స్థాయి చెప్పు. నీ వెనకాల ఉదయం ఏం చెప్పాను? విన్నావా లేదా? వినలే. ఎక్కడున్నావు? బయట ఉన్నావా? ఎక్స్క్యూజ్. బయట మాత్రమే ఉండకండి అప్పుడప్పుడు. చెల్లెమ్మలు ఎవరైనా చెప్తారా ఉదయం చెప్పిన విషయాలు? మీరు కాదు, ఎవరైనా చెప్తారా? సిస్టర్స్ ఎవరైనా ఉదయం చెప్పిన విషయాలు చెప్తారా లేదా? చెప్పు. బ్రదర్ చెప్తారంట, చెప్పండి చూద్దాం. చెప్పండి సిస్టర్. హృదయము చింత గురించి కాదు, ఆలోచన, మాట. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. గట్టిగా చెవులు కొడదాం సిస్టర్. అంటే మా బాధ ఏమిటంటే చెప్పిన దేవుని మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఉండాలనేదే మా ఆశ. రైట్. అందరికీ నేను బహుశా సినిమా నటుడుగానే పరిచయం ఏమో. ఇప్పుడు కూడా చాలా మంది నన్ను సినిమా నటుడుగానే చూస్తారు కానీ సేవకుడుగా చూడరు. కానీ నేను మీకు జ్ఞాపకము చేస్తున్నది ఏమిటంటే సినిమా నటుడు ఎప్పుడో చనిపోయాడు. ఈరోజు క్రీస్తునందు నేను నూతన సృష్టిగా జన్మించి ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. దయచేసి హీరో రాజా అని మాత్రం అనకండి, వాడు భూస్థాపితం చేయబడ్డాడు. అందుకనే పొద్దున నన్ను ఉదయం ఏమన్నాను? గతం గత. రైట్. వెనక ఉన్న వాటి మీద దృష్టి పెట్టకండి, ముందున్న వాటి మీదే. రైట్. సో అసలు నా లైఫ్ స్టోరీ ఎలా ప్రారంభమైంది అనేది క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. ఐ విల్ స్టార్ట్ విత్ మై పేరెంట్స్. నాకు జన్మనిచ్చిన మరి తండ్రిని బట్టి తల్లిని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి నిర్ణయంకి ఒక పరిణామము చెప్పాలి. అరే గట్టిగా. ఒక డెసిషన్, ఒక చాయిస్ తీసుకున్న తర్వాత ఆ చాయిస్ కి ఒక కాన్సిక్వెన్స్ అనేది ఖచ్చితముగా ఉంటుంది. అందుకనే ఉదయం కూడా ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియపరిచారు. మా తల్లిది ప్రేమ వివాహం. ఆమె 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అటు మా తల్లి వాళ్ళ కుటుంబము క్రైస్తవురాలు. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్స్. ఇండియాలోని బ్రిటిష్ పరిపాలనలోని మా గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్. మా పూర్వీకులు మా
జనరేషన్స్ అంటే మా మదర్ వాళ్ళ తాలూకా, మా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మా మా ఏమంటారు తాత, మా తాతయ్య వాళ్ళ కుటుంబము, ఒక బ్రదర్ ఏమో నిజాము దగ్గర సర్జన్ గా పనిచేశాడు, ఇంకొక బ్రదరు ఫతే మైదాన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేశాడు. ఇలా ఇంకొక బ్రదరు పోచమ్మ ఆనికట్ట డ్యామ్ అని ఒక డ్యామ్ ని నిర్మించాడు. వి కమ్ ఫ్రమ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. మా మదర్ ఫ్యామిలీ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ బిలీవర్స్. హైదరాబాద్ పట్టణంలో ఇప్పుడు సోకాల్డ్ సిఎస్ఐ చర్చెస్ కి వాళ్ళు ఫౌండేషన్ వేసిన వారు మా కుటుంబీకులు. వి కమ్ ఫ్రమ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇది మా మదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మా నాన్న వాళ్ళు తమిళ్ బ్రాహ్మిన్స్, ఒక హైందవ కుటుంబానికి చెందినవారు. బ్రాహ్మణ కుటుంబానికి వాళ్ళ కుటుంబీకుల్లో చాలా మంది వాళ్ళు కచేరీలు పాడేవారు తిరుమల తిరుపతి దేవస్థానం. రేడియో ప్రోగ్రామ్స్ లోని దే వర్ వెరీ వెల్ రికగ్నైజ్డ్. మా ఫాదర్ వాళ్ళ సో ఈ రెండు వైపు, ఇటు ఆత్మీయంగా క్రైస్తవ్యములో ఒక కుటుంబము, వాళ్ళకి సంబంధించిన విషయంలో వారు కూడా ఆత్మీయంగానే ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారో నన్ను మాత్రం అడగండి, అప్పుడు నేను పుట్టాను. వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారో, వాళ్ళు ఎలా కలుసుకున్నారో నాకు తెలియదు. కానీ మా తల్లి గారు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తొందర పడకపోయి ఉంటే బాగుండేదేమో. సరే, ఏం జరిగినా అది మన మంచికే. ఆమె తొందరపడ్డది, పెళ్లి చేసుకుంది, నన్ను కన్నది. ఆమె నన్ను కన్నందుకు ఈరోజు దేవునికి సాక్షిగా నేను నిలబడగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కీడులో నుండి కూడా మేలు చేయగలిగిన వాడు మన దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఏమిటంటే, ఏమి జరిగినా అది మన మేలు కొరకే. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నది. హల్లెలూయా. సో అందులో ఒకటి మేలు. నేను మా అమ్మగారు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి ఒక అన్యుడిని పెళ్లి చేసుకుంది. ఎప్పుడు చెప్తాను నాన్న, తొందరపాటు నిర్ణయాలు వలన చాలా నష్టపోతారు మీ బ్రతుకుల్లో. మీరు ఎప్పుడైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఒకసారి ప్రార్థన చేసి అడగండి, ప్రభా ఇది నీ చిత్తమా కాదా, అడుగుడి మీకు ఇవ్వబడును అని చాలా చాలా స్పష్టంగా లేఖనాల్లో రాయబడింది. మరి మా తల్లి ఎందుకు తొందరపడ్డాదో, ఎందుకు ఒక అన్యుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, అంత మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఒక అన్యుడిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో నాకైతే తెలియలేదు. అటు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు మా తండ్రి కుటుంబం, మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బ్రిటిషర్స్. అటు మా తండ్రి కుటుంబానికి ఇష్టం లేదు, ఇటు మా తల్లి కుటుంబానికి ఇష్టం లేదు. కానీ ప్రేమించుకున్న తర్వాత పిల్లలు మాటలు చెప్పండి వినే పరిస్థితిలో లేరు. వినకపోతే అనుభవించు రాజా అంటారు. రైట్, అంతే కదా. ఇంకా అంతకన్నా మించింది నేను చెప్పగలిగింది ఏమున్నది? పెళ్లి చేసుకున్నప్పుడు చక్కగా క్రైస్తవ వివాహమే జరిగింది. కానీ పెళ్లి ప్రమాణాల్లోని మా నాన్న ఎంత సత్యముతో ప్రమాణాలు చేశాడో ఆయనకి, ఆయన మనస్సాక్షి మాత్రమే తెలుసు. నమ్మింది మరణము నన్ను ఎడబాపు వరకు, శ్రమలో బాధలో అన్నిట్లో నన్ను బాగా చూసుకుంటాడని నమ్మి మా అమ్మ నిజంగా అమాయకురాలేదు. ఇక్కడే కాకినాడలో 3వ తరగతి వరకు చదువుతుంది. అప్పుడు ఆడపిల్లల్ని చదివించాలని కూడా పెద్దగా ఉండేది కాదు. మా అమ్మగారు కూడా పెద్ద చదువులు ఏం చదువుకోలేదు. చదివించాలని కూడా వాళ్ళకి తల్లిదండ్రులు కూడా అనిపించలేదు. మరి ఎందుకో నాకు తెలియదు. వివాహము జరిగింది. కొంతకాలము తర్వాత ఆమెకు కష్టాలు, శ్రమలు, బాధలు ప్రారంభం. ఎందుకంటే మా నాన్న చెడు స్నేహములో పడిపోయాడు. ఆయన అశోక్ లేలాండ్ అనే కంపెనీలోని పనిచేసేవాడు విశాఖపట్నంలో. ఫస్ట్ జాబ్ ఆటోమోటివ్ ఇంజనీర్ గా. ఆయన ఈజ్ అ వెరీ వెరీ క్వాలిఫైడ్ పర్సన్. 7 భాషలు మాట్లాడేవాడు.
మంచి చదువు, అందము, అన్ని తెలివి దేవుడు అన్ని ఇచ్చాడు తండ్రి. కానీ ఎప్పుడైతే ఈ చెడు స్నేహములో పడిపోయాడో మందుకు అలవాటైంది, తాగుడు ప్రారంభం. చిన్న చిన్నగా మొదలుపెట్టిన ఆ యొక్క తాగుడు భయంకరమైన వ్యసనముగా తన జీవితంలో మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీని రోజు తిట్టటము, కొట్టటము దాకా. ఆశ్చర్యపోయింది. ఇంతగా ప్రేమించి తన కోసము కన్న తల్లిని తండ్రిని నేను విడిచిపెట్టి వచ్చేస్తే ఈయన నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడే అని బాధపడేది. నాకు 2 అక్కలేండి, నేను చివరి వాడిని, అందరికన్నా చిన్నవాడిని గృహం. మా అమ్మగారు చాలా దుఃఖముతో బ్రతికిందండి, చాలా బాధలో బ్రతికింది. నాకు మా తల్లి పెద్దగా గుర్తు లేదు, నాకు ఫోటోల్లోనే చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమె గర్భసంచి క్యాన్సర్తో చనిపోయింది. తల్లి ప్రేమ ఎటువంటిదో ఈ రోజు వరకు నాకు తెలియదు, కానీ అంతకన్నా గొప్ప ప్రేమ క్రీస్తులో నేను పొందుకున్నాను. ఆ తల్లి బ్రతికున్న రోజులు ఎంత కష్టము, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు అనుభవించిందో మా అక్క వాళ్ళు నాకు చెప్పేవారు. ఒక్క ఐడియా, ఒక్క ఆలోచన, ఒక్క తొందరపాటు నిర్ణయము ఆమె జీవితాన్ని మార్చేసిందండి. సంతోషముగా కొనసాగవలసిన జీవితము హఠాత్తుగా ఆగిపోయిందండి. ఎందుకు అనారోగ్య పాలైపోయింది? టెన్షన్లు. నాకు ఒక్క ఇన్సిడెంట్ గుర్తుందండి. హైదరాబాద్ పట్టణంలో గాంధీనగర్లో మేము ఉంటున్నప్పుడు మా అమ్మగారు డబ్బులు దాచేసి ఆయన మందు తాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఆమెని రోడ్డు మీద తరుముతూ కొడుతున్నాడు మా తండ్రి. నాకు గుర్తున్న ఒక్క ఏకైక ఇన్సిడెంట్ మా తల్లి విషయంలో ఇదొకటే. నాకున్న మంచి మధుర జ్ఞాపకాలు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ప్రేమకు కూడా మేము నోచుకోలేకపోయాం. మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో విశాఖపట్నంలో ఉన్న మమ్మల్ని హైదరాబాద్ పట్టణానికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్య ఇంట్లో వదిలి ఆయన గల్ఫ్ దేశంలో బిజినెస్ చేయడానికి వెళ్ళిపోయాడు. చాలా కాలము ఆయన మమ్మల్ని చూడటానికి రాలేదు. మేము వాళ్ళ అన్నగారు అంటే మా పెద్దనాన్నగారి ఇంట్లో ఉన్నప్పుడు పరాయితనం ఎలా ఉంటుందో అనుభవించాము. అందుకని ఎప్పుడు అంటూ ఉంటానండి, సొంత వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. అది అక్క పిల్లలైనా, చెల్లె పిల్లలైనా, అన్న పిల్లలైనా, తమ్ముడి పిల్లలైనా, మీ పిల్లలు కాకపోతే వారు పరాయి వాళ్ళే. మన సొంత పిల్లలుగా ఎన్నడూ తోబుట్టు వారి పిల్లల్ని కూడా మనం చూడలేం. కానీ పరాయిలైన మనల్ని ఆయన రక్తముతో కొని ఆయన సొత్తుగా చేసుకున్న ఏకైక తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి దేవుడు ఈ భూమి మీద వెతికినా దొరకడండి. అంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నా. సరే, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొంటే మేము మా పెద్దనాన్న ఇంట్లో మరి అనుభవిస్తుండగా ఒకరోజు మెల్లిగా మా పెద్దక్క మా నాన్నగారి నంబరు మా పెద్దనాన్నగారి దగ్గర నుంచి తీసుకొని, అప్పుడు ట్రంక్ కాల్స్ ఉండేవి. సో టెలిఫోన్ బూత్కి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేసుకొని మేము వెయిట్ చేస్తూ, అప్పుడు మా డాడీ తిరిగి మాకు 1 గంట తర్వాత ఫోన్ చేస్తే మేము ఏడుస్తూ చెప్పాము, డాడీ మేము ఉండలేకపోతున్నాము, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది, చాలా కష్టాలు అనుభవిస్తున్నాము, మీరు దయచేసి తిరిగి వచ్చేయండి, మేము మీతోనే ఉంటాము. మరి ఏమనుకున్నాడు ఏంటో, ఆయన తిరిగి రావటానికి నిర్ణయించుకున్నాడు. ఆయన వచ్చి మాతో ఉండింది 2 సంవత్సరాలండి. ఆ తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఆయన వచ్చిన ఆ 2 సంవత్సరాలు నరకం ఎలా ఉంటుందో అలాంటి జీవితాన్ని మేము అనుభవించామండి. అంటే తాగుడికి బానిస అయిపోయాడండి మా తండ్రి. ఎంతగా అందుకనే అంటాను, ఏ గృహములో కూడా ఏ పిల్లలకి కూడా తాగుబోతు తండ్రి ఉంటే నిజంగా ఆ గృహం నరకమేనండి. ఐ ప్రే, ఒకవేళ మీరు అలాంటి అనుభూతి కలిగి మీరు బ్రతుకుతున్నారంటే దేవుడు మీ తండ్రిని త్వరగా
రక్షించునుగాక. నరకం అండి తాగుబోతులు ఇంట్లో ఉంటాయి. మా నాన్నగారు మమ్మల్ని కొట్టని రోజు లేదు, తిట్టని రోజు లేదు. నేను ఆయనతో గడిపినది 2 పుట్టినరోజులు నాకు ఊహ వచ్చిన తర్వాత. ఆ 2 పుట్టినరోజులు కూడా నేను తన్నులు తిన్నవాడిని. పుట్టినరోజులకి సహజంగా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. నాకు ఆ మధుర జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు లేవు. నా జీవితంలో మా అమ్మతో మంచి జ్ఞాపకాలు లేవు, మా నాన్నతో కూడా ఏ మంచి జ్ఞాపకాలు లేవు. నేను చాలాసార్లు అడిగాను మా అక్క వాళ్ళని, ఎందుకు డాడీ ఇలా ఉండేవాడు, ఎంత కోపం వచ్చేదో నాకు తెలుసా, చాలా బాధ కలిగేది. అసలు మా తండ్రైనా, ఏ తండ్రి అయినా ఇలా మాట్లాడతాడా, ఇలా కొడతాడా, ఇలా బూతులు తిడతాడా తాగేసి పిల్లల్ని? చాలా కష్టాలు అనుభవించామండి. ఇదంతా ఎందుకు జరిగింది, ఎవరి వలన జరిగింది చెప్పండి? ఎవరి వలన జరిగింది? నిర్ణయము. ఎస్, ఒక్క ఆలోచన, పిచ్చి ఆలోచన మా తల్లికి కలిగినందుకు దుష్టుడు తన మనసును భ్రష్టు పట్టించేశాడు. అందుకనే అంటానండి, ఇది దేవుని చిత్తమా కాదా అని పరీక్షించండి దయచేసి. ఎవడో ముక్కు మొఖం తెలియనోడు ఐ లవ్ యూ అనుకుంటే తుర్రుమని బైక్ వేసుకొని వెళ్ళిపోకండి వాడితో పాటు. ఆ తర్వాత పరిణామాలు అమ్మ యవ్వన ప్రాయంలో మీరు తట్టుకోలేరు నాన్న, మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి. మా తల్లి ఉదాహరణ నేను మీకు ఇస్తున్నాను. చేతులారా ఒక్క నిర్ణయముతో తన జీవితాన్ని పాడు చేసుకున్నది తల్లి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నిజంగా అసలు ప్రపంచం ఇంత నీచముగా ఉంటుందా అనేది అప్పుడే నేను తెలుసుకున్నాను. ఆయన చనిపోయినప్పుడు మా నాన్నగారు తల్లి బ్రతికే ఉన్నారు, మా నాన్న వాళ్ళ అన్న తమ్ముడు అందరూ బ్రతికే ఉన్నారు. మీరు నమ్మరండి, అందరికీ ఫోన్లు చేశాం మేము, రమ్మంటే ఒక్కరు కూడా రాలేదండి ఆయన శవాన్ని చూడటానికి. ఒక్కరు రాలేదు. అనాథులుగా మా నాన్న శవం ముందు మేము నిలబడి ఏడుస్తూ ఉంటే, దిక్కులేని స్థితిలో మేము ఉన్నప్పుడు మా టీచర్ గారు, జెనిఫర్ టీచర్, ఆంటీ అని ప్రేమతో పిలుస్తాను, నేను చదువుకుంది హైదరాబాద్ కాన్వెంట్ స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో. ఆ టీచర్ గారు గుర్తుకొచ్చిన వెంటనే పరుగులు తీసుకొని, టీచర్ మా డాడీ చనిపోయారు, మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకు సహాయం చేయండి. మొట్టమొదటిగా నేను దేవుని ప్రేమని చూసినది ఆ స్త్రీలో అండి. సొంత కుటుంబంలో చూడని ప్రేమ ఒక పరాయి వారి దాంట్లో, క్రీస్తుని కలిగిన వ్యక్తిలో నేను చూశానండి. అప్పుడు తెలిసింది నిజంగా క్రీస్తును కలిగిన వారు ఎంత గొప్పవారు. హల్లెలూయా. ఆవిడే కానీ లేకపోయి ఉంటే నిజంగా ఆ శవంతో మేము ఏం చేయాలో మాకైతే తెలియదండి. ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఆఫ్ కోర్స్ బ్యాప్టిజం లేకుండా, సంఘంలో మెంబర్షిప్ లేకుండా ఎవరిని పూడ్చివేయటానికి ఎవ్వరూ చెప్పండి ఒప్పుకోరు. మా నాన్నకు కూడా పర్మిషన్ రాలేదు. చివరిగా ఏమంటారు, శ్మశాన వాటికకు తీసుకొని వెళ్ళి ఇదే చేతులతో తలకొరువు పెట్టి వచ్చాను. నా కళ్ళ ముందు మా నాన్న బూడిదైపోవటం నేను చూశాను. అందుకనే అంటున్నాను, నాన్న నరకము ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే మాకు చూపించేశాడు. చాలా చేదు అనుభవాలు నా జీవితంలో. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అసలు లోకము, సమాజము ఎలా ఉంటుందో, పరాయి వారిని, దిక్కులేని వారిని లోకము ఎలా చూస్తుందో ఆ రోజు మేము తెలుసుకున్నాం. ఒకవేళ దేవుడు మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చారనుకోండి, వాళ్ళ కోసం నిత్యము ప్రార్థించండి. ఒకవేళ మంచి తల్లిదండ్రులు ఇవ్వకపోయినా వారు మంచిగా మారబడాలని మీరు నిత్యము ప్రార్థించండి. ఎందుకంటే తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలన్నా కూడా చేసే స్థితిలో మేము లేము ఈరోజు. ఒకవేళ మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే వారిని సన్మానించండి, వారిని గౌరవించండి. ఒక ప్రశ్న అడుగుతాను నన్ను మీ అందరినీ. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, పెద్దలు కలిసినప్పుడు మొట్టమొదటిగా ఏమడుగుతారు? మీరు ఎవరు? మీ ఎవరు సంతానము? మీ డాడీ, మీ మమ్మీ. వారిని బట్టియే ఈరోజు మీకు గుర్తింపు సమాజంలో. వారే లేకపోతే మనల్ని ఏం పిలుస్తారు తెలుసా? అనాథులు అంటారు, దిక్కులేని వారు అంటారు. ఈరోజు మీకు ఒక గుర్తింపు ఉన్నది,
చక్కటి గృహం ఉన్నది, చక్కటి వసతులు మీకు దేవుడు కలుగజేశాడు, అన్ని సుఖాలు మీరు అనుభవిస్తున్నారు, మీ తల్లిదండ్రులు మంచిగా మీకు కావాల్సిందంతా ఇస్తున్నారంటే మీరు నిజంగా ధన్యులు నాయన. వారి కోసము నిత్యము ప్రార్థించే బిడ్డలుగా ఉండండి దయచేసి. అంత మేలు పొందుకున్న వారి దగ్గర నుండి మీరు కనీసం చేయవలసింది వారి గురించి అనుదినము ప్రార్థన. మరి మా నాన్నగారు చనిపోయారు, మాకు కష్టాలు రెట్టింపుగా మారాయి. ₹1 బ్యాంక్ బ్యాలెన్స్లో విడిచిపెట్టలేదు, అంత తాగుడికే. ఎలా చదువుకుంటామండి మేము డబ్బులు లేకపోతే? నేను అప్పుడే 10వ తరగతి ఎంటర్ అయ్యాను మా నాన్నగారు చనిపోయినప్పుడు. 10వ తరగతి కూడా పూర్తి కాలే అప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు. అయినా పట్టుదలతో కసితో చదివి అప్పుడు 84% తెచ్చుకున్నాను అన్ని కష్టాల్లో కూడా. అందుకనే నన్ను దృఢ సంకల్పం. మనం నిర్ణయించుకుంటే నాన్న ఏది ఉన్నా లేకపోయినా మనం సాధించగలుగుతాం దాన్ని. మనం జస్ట్ మన మైండ్ని మనం అంతే ఫిక్స్ చేసుకుంటే ఏమిటంట, ఒక్కసారి నేను చెప్పండి, ఒక్కసారి నేను ఎంత యాక్టింగ్ చేస్తారు చూడ బాబా బాబా, మీరు మామూలు వాళ్ళు కాదురా బాబు అనే తెనాలికి గొప్ప చరిత్ర ఉందండి, యాక్టింగ్ చరిత్ర ఉన్నది లేండి. గొప్ప గొప్ప నటులు, సాహిత్యకారులు చాలామంది ఈ పట్టణం నుండి వచ్చిన వాళ్ళేంటి, చాలా టాలెంట్ ఉన్నదా? అవును, ఇక్కడే జరిగేవి. ఒక నటుడి మళ్ళీ ఇప్పుడు పాస్టర్గా వచ్చాడు ఇక్కడే. దేవునికి మహిమ కలుగురు గాక. హల్లెలూయా. సరే, కష్టాలు రెట్టింపు. ఎందుకు రెట్టింపు అంటే ఆడపిల్లలు యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు మగవారు రాబందుల్లాగా పీక్కు తినాలని చూస్తారండి. ఇది వాస్తవం. ఎందుకండి, ఒక విధవరాలని అడగండి, పురుషులు ఏ విధంగా పైనుండి కింద వరకు స్కాన్ చేస్తారో చూడండి. ఒక విధవరాలనే విడిచిపెట్టకపోతే యవ్వన ప్రాయంలో ఉన్న మిమ్మల్ని విడిచిపెడతారండి మనుషులు? మా అక్క వాళ్ళ స్థితి కూడా అదే. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పాపం వాళ్ళు ఇంటర్మీడియట్ చదువులు ఆపేసి నన్ను ప్రయోజకుడు చేయటానికి వాళ్ళు ఉద్యోగము కోసము ప్రయాసపడ్డారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు హైదరాబాద్లో చనిపోయారు. ఆ తర్వాత మేము విశాఖపట్నంకి మళ్ళీ వెళ్ళిపోయాము. ఎందుకు వెళ్ళామంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు అందరూ అక్కడే ఉంటారు, మా పిన్ని వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మా కుటుంబం ఉందని మేము వెళ్తే అక్కడ కూడా నిరాశే. ఎవ్వరు మమ్మల్ని దగ్గరికి చేర్చుకోలేదండి, ఒక్కరు కూడా మమ్మల్ని దగ్గరికి చేర్చుకోలేదు. అందుకని అంటాను, సొంత వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. ఒక చిన్న గదిలో నేను మా అక్క వాళ్ళు మా జీవితాన్ని విశాఖపట్నంలో ప్రారంభించుకున్నాం. మళ్ళా ఒక సిస్టర్ ఏమో ఉద్యోగాల కోసము ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళి, ఎందుకంటే డిగ్రీలు లేకుండా చదువులు లేకుండా ఉద్యోగాలు చెప్పాలి అంత సులభంగా రావు. ఈ ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళేవారు. విశాఖపట్నంలో చాలా చాలా గొప్ప వాళ్ళు, గొప్ప వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 17 years 18 years అండి అప్పుడు వయసు. ఏమండి మీ కంపెనీలోని ఏదైనా ఉద్యోగం ఉన్నాయంటే సరే యజమానుడికి చెప్తానని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వాడి కెమెరాల నుంచి చూసేవాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి రూమ్లోకి పిలిచేవాడు. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏమిటంటే, ఇట్లా మాకు డాడీ లేరు, మమ్మీ లేరు, మాకు సొంత వాళ్ళు సహాయం చేసేవారు ఎవరు లేదు, ఆర్థికంగా చాలా ప్రాబ్లం ఉన్నాయి అని ఏడుస్తూ బాధ చెప్తూ ఉంటే వాడు పక్కకు వచ్చి చెయ్యి వేసి, ఏడవద్దమ్మా, అందంగా ఉన్నావు, యవ్వన ప్రాయంలో ఉన్నావు, నీకెందుకు నీ కష్టాలు, నాతో ఒక పూట పడుకో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు. ఒక్క సందర్భం కాదండి, ఇలా ఎంతమంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇలాగే చూశారు మా వాళ్ళని. నా కూతురు లాంటి బిడ్డవి నువ్వు అన్న ఒక్క మగాడు లేకుండా పోయాడండి. ఎందుకో తెలుసా? దిక్కులేని వారము కాబట్టి ఎవరైనా ఏదైనా అడగొచ్చు, అనొచ్చు, చెయ్యొచ్చు అనే ధైర్యం వాళ్ళకి. ఎందుకంటే పలుకుబడి, డబ్బులు. ఒకరోజు నేను మా చిన్నక్క బయటికి వెళ్ళినప్పుడు పెద్దక్క ఇంట్లో ఉన్నది. ఇంటిలోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. ప్రేమ ఉన్న మాది అంటారు చూడండి, చూస్తూ ఉంటారు. ఇంటిలోకి చొరబడి బలవంతము చేయబోయాడండి. ఎవరితో చెప్పుకుంటావో చెప్పు. మళ్ళీ వాడు ఎవడు? ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు.
వాడి మీద కంప్లైంట్ చేయటానికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అప్పుడే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి మరి ఏం చెప్పాడో లేదో మాకు తెలియదు, అక్కడ ఇన్స్పెక్టర్ కూర్చొని ఉంటే మేము ఏడుస్తున్నాం. ఇలా జరిగిందంటే ఊరుకోండి, ఒళ్ళు అమ్ముకునే బ్రతికే మీరు అన్నాడండి ఇన్స్పెక్టర్. నా గుండె పగిలిపోయిందండి మా అక్కల్ని వ్యభిచారులు అని పిలిచినప్పుడు. ఇదంతా ఎందుకు, ఈ కర్మ, ఈ దరిద్రం మాకు ఎందుకు వచ్చింది? ఒక్క తొందరపాటు నిర్ణయం వలన ఆమె జీవితము పాడైపోయింది. చెప్పండి, మా భవిష్యత్తు చెప్పాలి. ఏమైంది? ఎందుకమ్మా తొందరపడతారు మీ బ్రతుకుల్లో? అందుకనే నన్ను ఆత్మ లేని వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీలో ఉన్న ఆత్మను కూడా ఆర్పేస్తాడు వాడు. జాగ్రత్తగా ఉండండి నాన్న. ఏ మగాడు ప్రార్థన పరుడుగా ఉండడో, ఏ మగాడు సంఘానికి వెళ్ళడో, ఏ మగాడు బాప్తిజం తీసుకోవటానికి ఇష్టపడడో, ఏ మగాడు ప్రార్థించటానికి ఇష్టపడడో, ఏ మగాడు దేవుని సన్నిధిలో మోకరించి ఇతరుల కోసము, తన కుటుంబం కోసము, కాబోయే స్త్రీ గురించి ప్రార్థన చేయటానికి ఇష్టపడడో, అలాంటి వాడిని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుని చేతులారా మీ జీవితాల్ని తగలబెట్టుకోకండి. ఒకసారి అయిపోయిన తర్వాత చేయగలిగింది చెప్పాలి, ఏడుపు తప్ప మరి ఇంకా ఏమీ. చివరిగా ఒక అక్క గ్రీన్ పార్క్ హోటల్లోని రిసెప్షనిస్ట్గా, ఒక అక్క విశాఖపట్నం తాజ్ హోటల్లోని రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ నన్ను లంకాపల్లి బుల్లయ్య కాలేజీలోని డిగ్రీ చదివించారండి. ఇంటర్మీడియట్ వికాస్ కాలేజీలో చదివాను, రెసిడెన్షియల్ కాలేజీలో చదివాను. డిగ్రీ ఏమో బుల్లయ్య కాలేజీలో చేశాను. తెలుసా మీకు బుల్లయ్య కాలేజు? డాక్టర్ లంకాపల్లి బుల్లయ్య కాలేజ్ తెలుసా మీకు? కొంతమందికి తెలుసు. ఆ కాలేజీలోనే డిగ్రీ చేశాను. మా ప్రిన్సిపల్ పురుషోత్తం గారు చాలా ప్రేమించేవాడు నన్ను. వాళ్ళు నన్ను చదివించటానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు. 1997లోని నేను డిగ్రీ చదువుతుండగా, నా వయసు ఎంతో అడగకండి, వయసులో చాలా పెద్దవాడిని, కానీ నా ముఖంలో అది కనిపించదు. దేవునికి మహిమ కలుగును కాక. లేకపోతే యవ్వన కూడికల్లో నన్ను పిలవరు. రైట్, సరే, సంతోషము. నేను చదువుతున్నాను, మా అక్క వాళ్ళు కష్టపడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అటువైపు ఇంటిని, రెంట్ని, రేషన్ని అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నన్ను 1997 మార్చిలోని ఒక ప్రకటన, ఒక పత్రికలో, హిందూ న్యూస్ పేపర్ తెలుసా మీకు? హిందూ పత్రికలో ఒక జర్మన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది. ఏబీసీ కన్సల్టెంట్స్ అని ఒక కన్సల్టెన్సీ ద్వారా ఆ యొక్క జాబ్ కోసము ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఎందుకో నా దృష్టికి పడినప్పుడు నేను అనుకున్నాను, ఈ జాబ్ వస్తే బాగుంటుంది. కానీ అందులో రిక్వైర్మెంట్ ఏంటంటే డిగ్రీ పూర్తయి ఉండాలి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా, డిగ్రీ పూర్తి కాలే. అయినా ఎందుకో నాకు అప్లై చేయాలని ఒక ప్రేరేపణ కలిగింది. నేను అప్లై చేశాను. 3 నెలల తర్వాత నాకు ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. ఎక్కడ? విశాఖపట్నం నుండి చెన్నైలో ఇంటర్వ్యూ. భారతదేశంలో మీరు నమ్మరండి, 3500 మంది ఈ యొక్క ఇంటర్వ్యూస్ కోసం సెలెక్ట్ అయ్యారు. ఆ 3500 మందిలో నేను ఒకడిని. వెళ్ళాను. ఆశ్చర్యం ఏంటో తెలుసండి, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కూర్చుంది మొదటి రౌండ్లో తెలుగువాడు. తెలుగు ఆయన. మీరు తెలుగు వాళ్ళనంటే, అవునండి మాది విశాఖపట్నం అండి, నేను వైజాగ్ నుండి వస్తున్నా అంటే, మావాడే అని ఆయన కొంచెము ఫేవరిజం చూపించాడు. మొదటి రౌండ్ పాస్ అయ్యాను. 2వ రౌండ్, 3వ రౌండ్ జర్మన్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఉద్యోగం ఎందుకు కావాలంటే నాకు డబ్బులు అవసరం అండి అన్నాను. నాకు వాస్తవం చెప్పాను, నా హృదయంలో ఉన్నది, అబద్ధాలు ఏం దాచుకోలేదు. మీ కంపెనీ చాలా గొప్పది, ఇందులో నేను పనిచేస్తే నా భవిష్యత్తు, ఆ సోది ఏం చెప్పలేదు. మీకు ఉద్యోగం ఎందుకు కావాలంటే నాకు డబ్బులు అవసరం అండి, ఇది నా పరిస్థితి, మా అక్క వాళ్ళకి నేను ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం ద్వారా అది సాధ్యమని నేను భావిస్తున్నాను అని చెప్తే, వాళ్ళు డిగ్రీ లేకపోయినా కూడా
ఈ ఉద్యోగం నాకు ఇచ్చారండి. మార్గము లేని చోట కూడా దేవుడు మార్గము సరళము చేయవాడు. అది నా జీవితములో, ఆ వాక్యము నా జీవితములో సాక్షాత్తు నెరవేర్చాడండి దేవుడు. ఏ విధంగా కూడా నేను అర్హుడిని కాను. అందరూ గ్రాడ్యుయేట్సే నా టీంలో. ఐ హోప్ ఐ హ్యావ్ దట్ ఫోటో ఇవ్వు నాన్న. ఇంకొక మొబైల్ ఉంది చూడు, అది కాదు, మొబైల్ ఇవ్వు. మీకు చూపిస్తానన్నా. చాలా చిన్నగా ఉన్నది. అట్లా పాస్ చేయండి నన్ను. అందులో నేను ఎక్కడున్నానో తర్వాత ఐడెంటిఫై చేయండి. అప్పుడు మీసాలు కూడా లేవు నాకు. అది నా టీం అన్నమాట, నా బ్యాచ్. కెమెరా అబ్బా చూడనా, పెట్టండి. ఆగండి కొంచెం అలా ఇటు సైడ్ రానన్న, ఇటు సైడ్. ఇగో ఈ కుర్రాడు ఉన్నాడే, నేనే. కనిపించాడా? అందరికన్నా చిన్నవాడిని ఆ గ్రూప్లో నేనే. దేవుడు అంత కృపనిచ్చాడు. వాళ్ళు అన్నారు, కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నప్పుడు అడిగారు నన్ను, జీతము ఎంత ఆశిస్తున్నావు అంటే వెంటనే అప్పులు లేకపోతే మొదలు పెట్టేసా. డబ్బులు ఎంత కావాలి, జీతం ఎంత ఆశిస్తున్నావు అంటే అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అక్క వాళ్ళు ఉద్యోగం చేస్తూ కొన్ని అప్పులు మేము చేసాం. నెలకి అప్పులు మేము కట్టాలంటే ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి, అన్ని లెక్కలు వేసుకుంటూ ఓ 10,000 రూపాయలు జీతం. అప్పుడు 10,000 అంటే 90 ఏళ్ళలో ఈరోజు 1,00,000 రూపాయలతో సమానము. 10,000 రూపాయలు ఉంటే ఆవిడ ఇలా చూసింది, అయిపోయింది అనుకున్నా. 10,000 ఏంటి నాన్న, నీ బేసిక్ శాలరీ ఇస్ 22,000 రూపీస్ అన్నది. ఆషామాషా కంపెనీ కాదు, లుఫ్తాన్సా అనే జర్మన్ ఎయిర్లైన్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ జర్మనీ అండ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. ఆ ఎయిర్లైన్స్లో ఒక టీం నువ్వు. సిస్టర్ ఏమైనా అన్నారా? ఓకే. 22,000 బేసిక్ శాలరీ, ఫ్లైట్ అలవెన్స్, రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్ అన్నీ కలుపుకొని ఎలా చూసుకున్నా కూడా మీ చేతిలో 40,000 రూపాయలు ఉంటాయి అన్నాడు. ఒక్క నిర్ణయము, అప్లై చేయాలని ఆలోచన నా జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేసి 22,000 బేసిక్ శాలరీ అంటే నాకు 2 కొమ్ములు లేచాయి. అప్పుడు వరకు భయముతో, బాధతో, అవమానముతో, నిందతో బ్రతికిన నాలో పౌరుషం వచ్చేసింది. వెంటనే చెన్నై ఫోన్ బూత్కి వెళ్ళి మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఏమంటే మా అక్క వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇస్తారా, నేను వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు పాపం వాళ్ళ అబ్బాయిని పంపించారు. అక్క వాళ్ళు వచ్చారు. అక్క మీరిద్దరు ఉద్యోగం మానేయండి అన్నాను. ఆ రోజు ఏడ్చేవండి ముగ్గురము ఫోన్లో, ఆనంద బాష్పాలు. ఎంత సంతోషం అండి. దేవుడు నిజంగా, నేను చెప్పడం మర్చిపోయినాను బై ద వే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను, మా అక్క వాళ్ళు చాలా బాధల్లో ఉన్నప్పుడు మేము చనిపోదామని నిర్ణయించుకొని పురుగుల మందు తాగేశాం. విశాఖపట్నంలో CDR హాస్పిటల్స్లో మరణ స్థితిలో మేము ఉన్నప్పుడు ఎవ్వరూ సహాయం చేయటానికి రాలేదు. ఇది కూడా ఒక గొప్ప వింత. హాస్పిటల్లో ఎక్కువ పాయిజన్ తీసుకున్నది నేనే. నాకు బ్రతుకుతానో లేదో తెలీదు. అక్క వాళ్ళు బయటపడ్డారు. నేను చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాను. బ్రతుకుతానో లేదో తెలీదు. మీరు నమ్మరండి, ఆ రోజు నాకు ఇంకా ఆ దర్శనం ఎంత బాగా గుర్తుందంటే, ఎవ్వరు రాకపోతే మా అక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆ రోజు నేను రాత్రి ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు నా పక్కకు వచ్చిందండి. నీవు బ్రతుకు అని నీకు సెలవిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయిందండి. అది ఎవరో కాదు,
యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. మా సొంత వాళ్ళు రాలేదండి, నేను బ్రతుకుతానో లేదో చూడటానికి, కానీ దేవుడే తన సింహాసనమును విడిచిపెట్టి నన్ను ఆదరించటానికి నా దగ్గరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అంటాను, ఆయన విడవడు, ఎన్నడూ ఎడబాయడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ప్రేమని నేను పొందుకున్నాను. సో బయటపడ్డాము, బతికాను, ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయ్యాను. అక్క వాళ్ళని ఉద్యోగము మానేయమని చెప్పాను. 2 సంవత్సరాలు చాలా పకడ్బందీగా బాగా పని చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ధైర్యంగా అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న. పెద్ద అక్క అన్నది, వద్దురా, ముందు రెండో దానికి పెళ్లి చేద్దాము, నువ్వు కూడా సెటిల్ అయిన తర్వాత అప్పుడు నా విషయం నేను చూస్తాను. నాకు తల్లి అయినా తండ్రి అయినా మా అక్క వాళ్ళేనండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, అవునా? అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ అమ్మకి బదులు 2 తల్లులు అక్క రూపంలో దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. అందుకని దేవుడు అన్యాయస్తుడు కాడు. నాకు తల్లి అయినా తండ్రి అయినా దైవము తర్వాత అన్నీ మా అక్క వాళ్ళే. ఈరోజు కూడా మేము ముగ్గురము కలిసి ఉంటాము. చాలా ప్రేమ మా ముగ్గురు మధ్యలో. నా చర్చికే వస్తారు 2 అక్కలు. హల్లెలూయా. సో అందరం కలిసే సంఘంలో పరిచర్యలో పాల్గొంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సో వివాహము కోసం అడిగినప్పుడు రెండో అక్కకి పెళ్లి చేయమంటే విశాఖపట్నంలోనే ఒక చక్కటి క్రైస్తవ కుటుంబాన్ని స్టీవెన్ అని ఒక అబ్బాయికి ఇచ్చి వైజాగ్లోనే పెళ్లి జరిగించాం. మీరు నమ్మరండి, ఎప్పుడైతే నాకు విదేశాల్లో జర్మనీలో జాబ్ వచ్చిందో అప్పటి వరకు కనిపించని మా బంధువులు అందరూ వచ్చేసి, నా నాయనే, నా కొడుకే, నా బిడ్డే, ఎంత ప్రేమో నానా, జర్మనీలో సెంటు బాగుంటుందంట, అవి బాగుంటాయంట. కానీ నేను ఎప్పుడు ఏది అనలేదండి. కనీసం ఈ విధంగా అయినా కలుసుకున్నాము దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఈ విధంగా అయినా కుటుంబాన్ని నేను పొందుకోగలిగాను, దాన్ని బట్టి నీకు స్తోత్రం. నేను ఎవరిని ద్వేషించనండి, ఎవరిని ద్వేషించను. ద్వేషించవలసిన అవసరం మనకి లేదు. కానీ వచ్చినందుకు సంతోషించాను. వివాహానికి వాళ్ళందరూ వచ్చారు. పైగా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అవమానించారో, ఏలన చేశారో, విశాఖపట్నం చాలా చిన్న ప్రాంతం అండి, అందరు పరిచయం. ఇక్కడ తుమ్మితే పక్క వీధుల్లో ఏం జరిగిందో చెప్పేస్తారు, అంత చిన్న పట్టణం అనమాట. సో అందరినీ పిలిచాను. చక్కగా పెళ్లి కార్యక్రమాలు. దస్పల తెలుసా? దస్పల హోటల్ ఎంతమందికి తెలుసండి? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నేను డబ్బులు లేని సమయంలో ప్రతిసారి ఆ హోటల్ ముందు వెళ్తున్నప్పుడు నేను ఆశ కలిగి అడిగేవాడిని, ఏదో ఒక రోజు మా అక్క వాళ్ళని ఈ హోటల్కి తీసుకొని వచ్చి చక్కటి భోజనాలు పెట్టాలి. మీరు నమ్మరండి, ఉద్యోగం వచ్చిన తర్వాత అదే హోటల్లోని మా అక్క పెళ్లి జరిగించి 500 మందికి భోజనాలు పెట్టించి, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయవాడు ఆయన. శక్తి కొలది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని నిరాశ పడకండి, అయ్యో నా జీవితం ఇలా ఉన్నది. ఇదిగో ఒక రోజు రాబోతుంది, రాత్రి వరకు దుఃఖము, ఉదయము సంతోషము రాబోతుంది మీ జీవితాల్లో కూడా. హల్లెలూయా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. నీ నిరీక్షణను కోల్పోకండి. ఎందుకంటే దేవుడు అంటాడు, నీ నిరీక్షణకు నేను సిగ్గు కలగనివ్వను. హల్లెలూయా. ఐ విల్ నాట్ లెట్ యువర్ హోప్ బి పుట్ టు షేమ్. ఎంత గొప్ప మాట అండి. బైబిల్ చదవండి అయ్యా, నిజంగా అద్భుతమైన విషయాలు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనల్ని ఆదరించడానికి ఎంత చక్కటి మాటలు పరలోకపు తండ్రి మన కోసం మాట్లాడి ఉన్నాడు. పెళ్లి జరిగింది, అందరు భోజనం చేసిన తర్వాత చివరిగా ఎవరు భోజనం చేస్తారు? పెళ్లి వాళ్ళే, ఏర్పాట్లు చేసిన వాళ్ళే. బాగా భోజనం చేశారు, అందరు అయిపోయింది. మేము మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళ కుటుంబం, మా కుటుంబం, మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాం. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు, నేను బాప్తిజం పొందుకుంది పెంటికోస్టల్ చర్చ్ విశాఖపట్నంలో పాస్టర్ పాల్ దగ్గర. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడి, ఒకసారి తల ఎత్తి నీ ముందు ఎవరున్నారో ఒకసారి చూడు అన్నాడు. అందరూ శత్రువులే ఒకప్పుడు. అందరూ ఏం జ్ఞాపకానికి తీసుకొచ్చాడో తెలుసండి? నీ శత్రులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరిచెదను.
బైబిల్ గ్రంథంలో మీ జీవితాల్లో ఎన్ని వచనాలు దేవుడు నెరవేర్చాడో తెలియదు, కానీ 100కి పైగా వచనాలు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో దేవుడు నెరవేర్చాడండి. అంత లేఖనాలు అనుసారంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. సో అంతే, ఆయన కృప అంత గొప్పది నా ఎడల, నా కుటుంబం ఎడల. ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు నిజంగా కళ్ళెముట నీళ్ళు పెట్టుకున్నానండి. అవును ప్రభా, ఒకప్పుడు మమ్మల్ని నీచులుగా చూశారు, వారికి మేము శత్రులుగా ఉన్నాము, ఈరోజు వారి ఎదుట మమ్మల్ని కూర్చోబెట్టి ఇంత ఘనత. అందుకని యెషయా గ్రంథం 61:7 అని అంటాడు, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను నీకు ఇస్తానంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు క్రైస్తవ జీవితంలో దేవుడు అది నెరవేర్చబోతున్నాడు. మీ అవమానానికి ప్రతిగా త్వరలోనే రెట్టింపు ఘనత మీరు పొందుకోబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామండి. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఎంత గొప్ప దేవుడండి. నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. అన్నీ బాగా జరుగుతున్నాయి. ఒక అక్క పెళ్ళి అయిపోయింది, సెటిల్ అయిపోయింది, డబ్బులు చాలా మిగిలేయండి. చిన్నప్పుడు నాకు సినిమాలు అంటే పిచ్చి. ఇప్పుడు అసలైన స్టోరీ ప్రారంభమవుతుంది. ఈ కష్టాల్లో, ఈ బాధలో, ఈ చావు బ్రతుకుల్లోని అన్నీ మర్చిపోయాను. సడన్గా మళ్ళీ జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. అరే, నువ్వు యాక్టర్ అవుదాం అనుకున్నావు కదా, ఇది అనుకూలమైన సమయం అని విత్తేసి వెళ్ళిపోయాడండి. అంతే, ఎవ్వరికి చెప్పా పెట్టకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి జర్మనీ నుంచి ఇండియాకు వచ్చేసి బాబా 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 అని అడుక్కోవటం మొదలుపెట్టా. ఫోటోలు తీసుకొని వెళ్ళాను, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను. మీకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెలుసా? తెలియదా? తెలుసు. ఆయన నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద అందగాడు అనుకుంటున్నా, ఈ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా పో అన్నాడు నన్ను. అదే తమ్మారెడ్డి ప్రొడ్యూసర్గా ఒక షో చేసినప్పుడు నన్ను హీరోగా గెస్ట్గా పిలిచాడు దేవుడు. హల్లెలూయా అంట. వాళ్ళు ఏం చెప్తారో విందామని చూస్తుంటే మీరు మామూలు గారండి. నేను చేసింది ఏదో గొప్ప ఘనకార్యం, ఆయన నా ఎడల చూపించింది ఏదో గొప్ప కనికరం అన్నట్టుగా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. దేవానికి స్తోత్రం. సరే, ఇలా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా, కృష్ణవంశీ దగ్గరికి వెళ్ళాను, అందరు పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఫోటోలు పట్టుకొని. అందరు చీ అన్నారు. బక్కగా ఉండేవాడిని. సినిమాలు చూసారా నా ఏమైనా? చూడలేదు కదా. ఇప్పుడు వెళ్ళి చూడకండి. ఏ సినిమా గురించి బ్రదర్ చెప్తున్నాడు అని చెప్పి పరిశోధన చేయవలసిన అవసరము లేదు. సరే, ఎట్టకేళ్ళకి నేను ఇక్కడ ఏం అవటం లేదని చెప్పి ఎవడో సలహా ఇస్తే, బాంబేకి వెళ్ళిపోరా, కొంచెం నీ ఫేస్ అట్లా నార్త్ ఇండియన్ ఫేస్లా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక ట్రై చేయంటే, సరే వెళ్ళి ఒక క్రిస్టియన్ హాస్టల్లో, వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఒక గది షేర్ చేసుకొని కామన్ టాయిలెట్స్ ఉంటాయి. సరే, నా బ్రతుకు ఏదో బ్రతుకుతున్నాను. ఫోటోలు తీసుకొని ఈ మోడలింగ్ ఏజెన్సీస్కి, ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. చాలా పెద్ద కంపెనీస్కి, ఐసిఐసిఐ హోమ్ లోన్స్, అమితాబ్ బచ్చన్తో ఐసిఐసిఐ హోమ్ లోన్స్ ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. అప్పుడు అమితాబ్ బచ్చన్ పీక్స్లో ఉన్నాడు. ఇలా చాలామంది ప్రముఖులతో పెద్ద పెద్ద కంపెనీస్లో నేను దాదాపు 14 అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. ఎయిర్సెల్ కంపెనీ, ఫ్యాంటా, కోకోకోలా, రేమండ్స్, ఆల్ ద టాప్ బ్రాండ్స్కి నేను వర్క్ చేశాను. పర్ఫ్యూమ్ కంపెనీస్కి పనిచేశాను. ఇలా మోడలింగ్ కెరియర్ బాగా పెరుగుతున్న కొద్దీ, ఒకప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు ఆడిషన్స్ అవుతున్నాయి తెలుగు సినిమా కోసం. అప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు, మీకు తెలుసా? తెలుసా తెలియదా? రాజేష్ నరేష్ వాళ్ళ నాన్నగారు. ఆయన బాంబేకి జూహు సన్ అండ్ శాండ్ హోటల్కి వచ్చినప్పుడు, అప్పుడు ఒక తెలుగు సినిమా కోసం వాళ్ళు సెకండ్ లీడ్ రోల్ కోసం చూస్తున్నప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను. అందరూ నార్త్ ఇండియన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవి సత్యనారాయణ గారు ఎవరు, అప్పుడే నేను రీసెర్చ్ చేసేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నమస్కారం అండి అని, ఇట్లా నా పేరు రాజా, మాది విశాఖపట్నం. తెలుగు వాడివే నువ్వేనా అన్నాడు. అవునండి అని. సైలెంట్గా అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఈ అబ్బాయి నేను సెలెక్ట్ చేస్తున్నాను, నన్ను సెలెక్ట్ చేశాడు.
ఇంతకీ తీరుగా స్క్రీన్ టెస్ట్కి అంతా ఓకే అయిపోయింది. హైదరాబాద్కి తిరిగి వచ్చాను. సినిమా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ బాంబేకి వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత రాజేష్, నరేష్ వాళ్ళ బాబాయ్ సత్యబాబు వాళ్ళు హైదరాబాద్ నుండి బాంబేకి స్క్రీన్ టెస్ట్ కోసం వస్తే మళ్ళీ నన్ను కలిశారు. ఇంకా అక్కడ నుండి మొదటి సినిమా చేశాను. నేను శ్రీకాంత్ కలిసి ఒక సినిమా చేశాను. అది శ్రీకాంత్ 70 సినిమా, నాది మొట్టమొదటి సినిమా. మరి మంచో చెడో నాకు తెలియదు కానీ 100 రోజులు సినిమా ఆడిందండి. పెద్ద హిట్ అయిపోయింది సినిమా. శ్రీకాంత్ జాతకం మారిపోయింది ఆ సినిమాతో. వీడు పాదము సెంటిమెంట్లు ఎక్కువ అండి మా సినిమా పరిశ్రమలో, మూఢనమ్మకాలు రైట్ ఎక్కువ. వీడు పాదం మంచిది అని చెప్పి నాకు సినిమా అవకాశాలు తరచుగా వస్తూ ఉన్నాయి. మొట్టమొదటి సినిమా పెద్ద హిట్ అండి. చాలా ఆదరణ వచ్చింది, అభిమానులు పెరిగిపోయారు. అందరూ ఆటోగ్రాఫ్ కోసం వస్తూ ఉంటే ఇక్కడ ఉండవలసిన కళ్ళు నెత్తికి ఎక్కాయి. కళ్ళు ఇక్కడ ఉండకుండా నెత్తి మీద ఉంటే ముందు నువ్వు కనిపిస్తాయా? కనిపించు. బొందలో పడ్డా. నేను నా గొయ్యి నేనే తవ్వుకున్నానండి. అంటే సామెత ఒకటి ఉన్నదండి, గర్వానికి ముందు నాశనానికి గర్వము అదే అయ్యిందండి. ఎప్పుడైతే సినిమా హిట్ అయ్యిందో అభిమానులు వీళ్ళందరూ ఇదంతా నిజం అనుకున్నది. వాళ్ళు కూడా మామూలు యాక్టర్లు కాదండి. అన్నా నీ ఫ్యాన్ అన్నా అంటే ఏంటరా సినిమా చూసినా అంటే అబ్బాయి లేదన్నా అంటాడు. అలాంటి వాళ్ళని నేను నమ్మి నేను మోసపోయానండి. వాళ్ళు చెప్పిన అసత్యాలు నేను నమ్మి నేనే మోసపరుచుకున్నాను. ఎవ్వరు నన్ను మోసం చేయలేదు, నేనే నన్ను మోసపరుచుకున్నాను. మొదటి సినిమా హిట్టు, రెండో సినిమా ఫట్టు, మూడో సినిమా థియేటర్లో ఆడితే ఒట్టు, నాలుగో సినిమా అవకాశం వస్తే ఇంకా ఒట్టు. ఎవ్వడు సినిమాలు ఇవ్వటం లేదు. మొదటి సినిమాకు వచ్చిన సక్సెస్ తర్వాత రెండో సినిమా మూడో సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఒక్క ఫ్యాన్ కనిపిస్తే ఒట్టండి. పలకరించే నాదుడు కూడా లేకుండా పోయాడు. అంటే నిజంగా చెప్తున్నాను, వాస్తవాలు చెప్తున్నానండి. సక్సెస్ ఉన్నంత వరకే మనుషులు మిమ్మల్ని పట్టించుకుంటారు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ కోసము ప్రాణములు పెట్టాడు యేసు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇంకనూ పాపులుగా ఉంటుండగా యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించారు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు అందరు విడిచిపెట్టిపోయారు. అందరు విడిచిపెట్టిపోయిన సమయంలో దేవుడు సాక్షాత్తు నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా. అందుకని అన్నాను, నిన్ను విడవడు ఎడబాయడండి. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే చేయగలుగుతాడండి. ఆయన విడవలేడు, ఎడబాయలేడు. నాలుగో సినిమా అవకాశాలు లేవు, మధ్యలో సినిమా ఆగిపోయింది. అప్పుడు నేను జెమినీ టీవీలో యాంకర్గా పనిచేయటం మొదలుపెట్టాను. మీకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ఒక ప్రోగ్రాం తెలుసా? ఎవరు యాంకర్ దానికి? ఉదయ్ భాను. వెరీ గుడ్. ఉదయ్ భాను కూడా నా సాక్ష్యం పంచుకున్నాను. తర్వాత నేను ఉదయ్ భాను యాంకర్గా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ సినిమా చరిత్రలో నుండి ఒక హీరో యాంకర్ అయ్యింది నేనే. చాలా దరిద్రమైన స్థితిలో నేను బ్రతుకుతున్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను. ఘనత అన్నీ పోయాయి. అపవాది ఇచ్చినట్టుగా ఇచ్చాడు. చెప్పండి, నాకు నమస్కరించన్నాడు, నేను నమస్కరించాను. అంతా ఇచ్చేస్తాడు అనుకున్నాను, ఏమి ఇవ్వలేదు, బొచ్చు తప్ప. ఇదే మిగిలిందండి. చివరికి ఏం మిగిలింది? అంతే. యాంకర్గా చేస్తున్నప్పుడు నన్ను పలకరించే వాళ్ళు కూడా, నాతో హీరోయిన్గా చేసిన వాళ్ళు కూడా ఇట్లా చూసి ఎవడో అన్నట్టుగా చూసి పక్కనకి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఈ బాధ తట్టుకోలేక ఏడుస్తూ దేవుని వైపు చూసి ప్రార్థన చేశాను. ఏంటని అడగండి ప్రార్థన? చెప్పాలి. ఏమిటి ఆ ప్రార్థన? కాదు, ఇంకొక అవకాశం. ఏదో మారు మనసు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. అంటే ఆయన ముందే ఇన్నేసాడులేండి. ప్రభువా, ఈ అవమానాలు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, నాకు మళ్ళీ హీరోగా ఒక్క ఛాన్స్.
అని ప్రార్థన చేసి ఎంతగా దేవుణ్ణి విసిగిచ్చేసానంటే ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ గొనుగుతూ వాళ్ళకి కావలసిన మాంసం ఇచ్చి నాసిక రంధ్రాల నుంచి వచ్చేదాకా వాళ్ళు ఎలా విసిగిచ్చేస్తారో అలా సినిమా కావాలని దేవుడిని విసిగిచ్చేస్తే ఈడు నా మాట వినేటట్టు లేడు, ఈడికి అడిగిందే నేను ఇస్తానని చెప్పి దేవుడు ఇచ్చేసాడండి. దేవునికి తెలుసు ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. కొన్నిసార్లు ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా అడగండి చెల్లెమ్మలారా. అడుగుడి ఇయ్యబడును అన్నాడు దేవుడు. జాగ్రత్త, ఏం అడుగుతున్నారు? ఏమయ్య గారు అడిగేది జాగ్రత్తగా అడగాలా లేదా? విసిగిచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిచి పెట్టేస్తాడు. 4వ సినిమా వచ్చింది, మంచి చెప్పండి. ఎంతమంది కాఫీలు తాగుతారు చెప్పండి? కాఫీలు అలవాటు ఉన్నదా? ఎంతమంది కాఫీ తాగుతారండి? అయితే నేను ఏ పిక్చర్ చెప్తున్నానో మీకు బాగా తెలుసు. పేరు చెప్పమని లేదు. ఆ సినిమా నా పతనానికి దారి తీసిందండి. మామూలు హిట్ కాలేదు ఆ సినిమా. 1 కోటి రూపాయలతో ఆ సినిమా తీస్తే దాదాపు 10 కోట్ల రూపాయలు సంపాదించింది. చిన్న బడ్జెట్ సినిమాల్లో ద బిగ్గెస్ట్ గ్రాసర్ మా కాలంలో. ఆ దెబ్బతోనండి అప్పుడు అదే టైం సినిమాలోని ఒక స్టార్, మెగాస్టార్ గారి సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా అంతంతగా ఆడింది. మా సినిమా చెప్పండి బాగా. అక్కడితో ప్రారంభమైందండి నాకు ఫ్రెండ్షిప్లు, రాజకీయ నాయకులు బిడ్డలు, వ్యాపారవేత్తలు బిడ్డలు, సెలబ్రిటీ పిల్లలు, వీళ్ళందరూ వచ్చేసి నాతో స్నేహం చేశారు. ఎందుకంటే వచ్చిన ఘనత అంతా ఇంత కాదండి, చాలా చాలా ఘనత వచ్చింది ఆ మూవీతో. స్నేహితులు వచ్చారు, వాళ్ళతో పాటు మంచి మంచి ప్రాంతాలకి నన్ను తీసుకొని వెళ్తే నేను కూడా గంగిరెద్దులా తల ఊపుకుంటూ వెళ్ళిపోయా. ఎక్కడికి ఆ మంచి ప్లేసులు? థ్యాంక్ యూ. రెస్టారెంట్ కాదు, పబ్బులు, క్లబ్బులు. అక్కడ ప్రారంభమైందండి మందు, నాకు తాగుడు అలవాటు. ఆ ఆనంద్ సినిమా నుండి నా బ్రతుకు మామూలుగా మారిపోలేదండి. ఏ రోజు తాగకుండా ఉండలేదండి నేను. వారితో పరిచయం అయిన తర్వాత, స్నేహం పెంచుకున్న తర్వాత వారితో కలిసి, ఎందుకంటే అలా ఉండకపోతే మనకి సోషల్ లైఫ్ ఉండదు. 10 మందిలో తిరగాలి, పలుకుబడి వారి మధ్యలో ఉండాలి, నువ్వు సొసైటీలో కనిపించాలంటే ఈ దరిద్ర పనులంతా చేస్తానే వారు నేను యాక్సెప్ట్ చేస్తారు. వారితో కలిసి తిరిగాను, నేనే అన్నీ చేశానండి. వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, నేనే తాగాను, నేనే అన్నీ చేశాను. అలవాటు అయిపోయిందండి. మందు లేకపోతే ఉండలేకపోయేవాడిని. ఒకరోజు ఇలాగే అద్దం ముందు నిలబడినప్పుడు నా ముఖం చూసుకొని నేనే ఉమ్మేసుకున్నానండి. ఎందుకు తెలుసా? నా ప్రతిబింబము కనిపించలేదు, మా నాన్న ముఖం కనిపించింది అద్దంలో. చాలా దుఃఖపడ్డాను. ఆయనకి నాకు ఏదైతే ఆయనలో అసహించుకున్నానో ఆయనలాగానే నేను మళ్ళీ తయారైనందుకు నేను చాలా దుఃఖపడ్డాను. కానీ వదిలిపెట్టలేకపోయాను. సిగరెట్లు, మందు, గంజాయి, ఆ తర్వాత క్రమక్రమంగా ఇంకా తెలుసు కదండి ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ పరిస్థితి, డ్రగ్స్. చాలా దూరం వెళ్ళిపోయానండి. తిరిగి వెనకాలకి వస్తానో లేదో నాకే తెలియదండి. నిజంగా నేను దేవుని సన్నిధికి దేవుడు నన్ను రప్పించకపోయి ఉంటే ఈరోజు ఏ డ్రగ్ కేసులో నేను జైల్లో పడి ఉండేవాడిని అండి. ఏ వ్యభిచారం కేసులో నేను జైలు వెనకాల చెరసాలు లేక ఊసలు లేక పెట్టేవాడినేమో. కానీ ఈరోజు దేవుని మహాకనికరం వలన, దేవుని యొక్క కృప వలన ఈరోజు ఆయన సాక్షిగా నేను నిలబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమించాడండి ఈ నీచుడిని దేవుడు! ఎలా ప్రేమించగలిగాడో! బాప్తిజము తీసుకున్న తర్వాత నా బ్రతుకు ఎలా మారిపోయిందో నాకు తెలుసండి. ఎంతగా పడిపోయానో, ఎంత దూరముగా వెళ్ళిపోయానో, ఎంత చీకటి బ్రతుకులు నేను బ్రతికానో, ఎలాంటి నీచమైన పనులు నేను చేశానో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా ఆయన్ని ఎంతగా దుఃఖపెట్టానో, అయినా నన్ను విడిచిపెట్టలేదండి దేవుడు. విడిచిపెట్టలే. ఏంటో ఆ ప్రేమ అండి. అందుకని ఈ దేవుణ్ణి ఇప్పుడు నేను విడిచిపెట్టలేకపోతున్నాను.
ఇలాంటి దేవుడు వెతికిన ఆకాశములో కానీ భూమిలో కానీ భూమి కింద కానీ ఎక్కడ కూడా వెతికినా ఇలాంటి దేవుడు ఎక్కడ ఉండడు. ఒకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రేమించాడండి నన్ను దేవుడు, ఎంత కృప చూపించాడు నా ఎడల. నిజంగా నేను 2009వ సంవత్సరంలో నవంబర్ టైంలోని ఎందుకో నాకు చాలా బాధ కలిగింది. అప్పుడు నేను సినిమా వాళ్ళ మీద నేను కోర్టుకి వెళ్ళాను, కేసులు పెట్టాను. నా సినిమా రిలీజ్ కానివ్వకుండా ఆపేస్తున్నారు, థియేటర్స్ లేకుండా చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. కోర్టు దాకా వెళ్ళాను. హ్యూమన్ రైట్స్ కమిషన్లో సుభాషణ్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు కమిషనర్గా. ఆయన దగ్గరికి వెళ్ళి అన్ఫేర్ మోనోపాలిటిక్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని సినిమా ప్రముఖుల మీద నేను కేసు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే వారితో నేను గొడవ పడ్డానో నాకు సినిమాలు లేకుండా చేసేశారు. నా దగ్గర 7 సినిమాలు చేతిలో ఉండేవి. ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి నా డబ్బులు నాకు వెనక్కి తిరిగి ఇవ్వన్నారు. 2009లో నేను మరలా దేవుని దగ్గరికి నాకు బాగా గుర్తుంది, నవంబర్లో దేవుని సన్నిధికి నేను తిరిగి వచ్చాను. నేను అడిగాను, ప్రభా నువ్వు నన్ను క్షమిస్తావా? నేను చేసిన నీచపు పనులను బట్టి నువ్వు నన్ను క్షమిస్తావా? ఏడ్చానండి. 4 సంవత్సరాలు ఏడ్చానండి నేను. 1 సంవత్సరం, 1 దినము, 1 నెల కాదు దేవుడు నన్ను కనికరిచ్చేసింది. 4 సంవత్సరాలు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనలు. 2010వ సంవత్సరంలో నేను ప్రకటన ఇచ్చాను పత్రికల్లో, నేను సినిమాల నుండి తప్పుకుంటున్నాను, నేను ఇంకా సినిమాలు చెయ్యను. 7 సినిమాల్లో దాదాపు ఆ 4 సినిమాలకి అడ్వాన్స్లు కోట్ల రూపాయలు నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. నా ఆస్తులన్నీ అమ్ముకున్నాను. ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందంటే ఉన్నదంతా వ్యభిచారానికి, తాగుబోతుతనానికి నేను ఖర్చు పెట్టేశాను. నా దగ్గర మిగిలింది ఏమీ లేదు. నాకున్న ఇల్లు అమ్ముకున్నాను, నాకున్న కార్లు అన్నీ అమ్ముకున్నాను. తిరిగి రోడ్డు మీదకి వచ్చాను. నేను 2 వీలర్ మీద తిరిగాను, బస్సుల్లో తిరిగాను. అందరూ అనుకున్నారు, బా హీరో చూడు ఎంత సింపుల్గా ఉన్నాడు, బస్సులో తిరుగుతున్నాడు. అది మా కాలికి ఏం అర్థం కాలే. నేను చాలా పశ్చాత్తాపపడ్డానమ్మా. దేవునికే తెలుసు నేను ఎంత నిజాయితీగా పశ్చాత్తాపపడ్డాను. 4 సంవత్సరాలమ్మా. 2013వ సంవత్సరంలో అన్ని అప్పులు తీర్చేసుకొని, సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు అన్నీ తీర్చేసి 2014 సంవత్సరంలో రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ అని మినిస్ట్రీని స్థాపించాను. 10 సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పుడు దేవుని సేవలో. 2013 సంవత్సరంలో ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమా పరిశ్రమకి ఇంకా వెనకకి తిరగకుండా బ్రతుకుటైతే క్రీస్తే చావైన మేలే అనే నినాదంతో నేను దేవునికి సాక్షిగా నిలబడుతూ సేవలో ముందుకు కొనసాగుతున్నాను. మా అక్క వాళ్ళకి చక్కగా పెళ్ళి అయిపోయింది, వాళ్ళు సెటిల్ అయ్యారు. కానీ 6 ఇయర్స్, ఆఫ్ కోర్స్ 4-5 ఇయర్స్ క్రితం మా బావ, రెండో అక్క వాళ్ళ బావ చనిపోయాడు. పెద్ద అక్క వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శోధనలు అనేవి తప్పవు, బట్ ప్రార్థిస్తున్నాను. మా పెద్దక్క అయితే 3 సార్లు మిస్క్యారేజ్ అయింది. 3 సార్లు గర్భంలోనే బిడ్డ చనిపోయాడు. ఎప్పుడైతే 3వ బిడ్డ చనిపోయాడో ప్రార్థనలో ఆపేసింది. నాకు దేవుడు వద్దు, ఎవడు దేవుడు అనేవాడు లేడు అనేసింది. 11 సంవత్సరాలు సంఘానికి రాలేదండి మా అక్క. గత సంవత్సరం నుండి నాతో పాటు మళ్ళీ సంఘములో అడుగు పెట్టిందండి. హల్లెలూయా. నేను ఎడతెగక ప్రార్థన చేశాను మా అక్క. దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను అన్నను, నా తల్లి ప్రభువా, నా తల్లి ప్రభువా, విడిచిపెట్టకు తండ్రి, నాశనం అవ్వటానికి, తన ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు. నా తల్లిని తీసుకెళ్ళావు కానీ నేను మా అక్కని మాత్రం తీసుకొని వెళ్ళకు తండ్రి. నువ్వు రక్షించి తిరిగి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన తర్వాత నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. 11 సంవత్సరాలు దేవునితో యుద్ధం చేసే పోరాటం చేశాను. దానికి ప్రతిఫలముగా ఇప్పుడు అక్క సంఘములో సేవ చేస్తున్నది. దేవునికి మహిమ కలుగు. ఏ ప్రార్థన కూడా చెప్పండి వ్యర్థము కాదు. నేను 2014 సంవత్సరంలో నాకు వివాహం అయిందండి. 2010 సంవత్సరంలో నేను సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు 2011 సంవత్సరంలో నాకు ఆలోచన వచ్చింది ఏమిటంటే, నేను ఇంటివాడ కావాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి. ఎందుకంటే అప్పటికే సినిమాల్లో దాదాపు 28 పెళ్ళిళ్ళు చేసేసుకున్నాను. అంటే దొంగ పెళ్ళిళ్ళండి, మీరు నన్ను అట్ట చూడకండి. మరి
ప్రభువా నేను పెళ్లి చేసుకుంటే నాకు నిజంగా ఎక్సైట్మెంట్ ఉంటుందా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. 2011లో అడిగాను, అవ్వలేదు. 2012లో అడిగాను, అవ్వలేదు. 2013లో అడిగాను, అవ్వలేదు. ప్రభువా ముసలాడిని అయిపోతున్నాను, వయసు అయిపోతుంది, పిల్లని ఎవరు త్వరగా పెళ్లి చేయి ప్రభువా అని. ఇసాకు రిబ్కా గురించి చదివేవాడిని. నేను అడిగేవాడిని, ప్రభువా రిబ్కా వంటి భార్య. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడి 2014 జనవరిలో నీ దేవుడు మాట్లాడి, నీకు రిబ్కా వంటి భార్య కావాలంటే ఇస్సాకు వంటి భర్తగా ఉంటావని మాట ఇవ్వన్నాడు. మాట ఇచ్చాను. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, 3 పాపలు. హల్లెలూయా. కానీ పెళ్ళైన మొదటి రోజు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, 7 పిల్లలు కావాలి నాకు. దెబ్బకి ఆమె షాక్ అయిపోయి, నీదేం పోయిందయ్యా, కనేది మోసేది పెంచేది అంతా మేమే, నా వల్ల కాదు, ఇంకొకటి ఏదైనా అడుగు అన్నది. ఎందుకంటే ఫస్ట్ డే అడిగితే క్లియర్ అయిపోతుంది కదండి. ఆ తర్వాత ప్లానింగ్లు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే అడిగాను, సరే నీకు నాకు మధ్యలో ఒక మాట డిసైడ్ చేసుకుందాం. 4 పిల్లలు, 3 అయిపోయారు. ఏం కూతురు కాకూడదా? ఈ బాబులు పిచ్చి ఏంట్రో బాబు, నాకు అర్థం కాదు. ఇలాగేనండి ఒకరోజు ఒక ఆయన సేవకుడు నా దగ్గరకు వచ్చి, ఏమిటి 3 కూతుర్లే, నీదేం పోయిందయ్యా, నాకు లేని బాధ నీకెందుకు అన్నాను. జాగ్రత్తగా వినండి, నేనేమన్నానో తెలుసా? దేవునికి స్త్రీ అయినా పురుషుడైనా భేదము లేదు. ఏ ఆత్మ ఒకవేళ కుమారుడిలో ఉంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు నా కుమార్తెలోనే కూడా ఉంటుంది. ఏ ఆత్మ కుమారుడిలో ఉండి కార్యములు చేయగలుగుతుందో అదే కార్యములు నా బిడ్డలో కూడా ఉండి చేయగలుగుతుంది. దేవునికి ఏ భేదము లేదు. మీ మొఖాలు అలా తగలడ్డాయి అన్నాను. మీ ఆలోచన అలాంటిది, తీసివేయండి. స్త్రీ అయితే ఏమిటి, పురుషుడైతే ఏమిటి, ఆత్మ కలిగిన వాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఈ పిచ్చి ఆలోచనలు. నెక్స్ట్ బాబు, ఎవడికి బాబు? వేదాంత్. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదండి, వీడు గొప్ప సేవకుడు అవుతాడండి. హల్లెలూయా. నువ్వు రాసుకొని పెట్టుకున్నా, నీకు ఇష్టం లేకపోయినా కూడా యువనలాగా దేవుడు ఏదో ఒక విధంగా ముంచైనా తీసుకొని వస్తాడు నిన్ను. చూడు. హల్లెలూయా. సో పెళ్ళి అయిపోయింది, 3 పాపల్ని కన్నాను. నెక్స్ట్ ఫైనల్ వెయిటింగు, దేవుని చిత్తము. మరి ఏమిటో నాకు తెలీదు, అవ్వాలని మీరు ప్రార్థన చేయండి. రైట్. సో మళ్ళీ మీరు మారరండి దేవా. సరే, 2017 సంవత్సరంలో డిసెంబర్ 3న మా నాన్నగారు చనిపోయిన జ్ఞాపకార్థముగా సంఘము ప్రారంభించానండి. ఆయన అన్యుడిగా చనిపోయినా కూడా ఆయన జ్ఞాపకార్థముగా, ఆయన చనిపోయిన దినము నాడే, ఆయన చనిపోయింది ఆదివారం నాడు, పునరుద్ధాన దినము చనిపోయాడు. ఆ చనిపోయిన గుంపులో నేను కూడా ఉన్నాను. మా నాన్న చనిపోయాడు కానీ దేవుడు నన్ను సజీవంగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే డిసెంబర్ 3, 1989లోని మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకంకి వచ్చి, తండ్రి విడిచిన తల్లి మరిచిన నేను నిన్ను. సో డిసెంబర్ 3, 2017లో ద న్యూ కవెనెంట్ చర్చ్, క్రొత్త నిబంధన సంఘము. ఈ సంఘానికి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? నాకు ఇష్టమైన పాట యేసన్న గారు, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు, ఆకాశములో కనిపించే ఈమె ఎవరు, ఆది అపోస్తుల. వచ్చండి, ఎవరికైనా పాట వచ్చా లేదా? ఉపదేశమునే అయ్యా పాడండి అయ్యా. అదే పాడండి పాడండి అయ్య గారు. రండి.
ఆది పోస్తుల ఉపదేశముని మకుటముగా ధరించి ఉన్న కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే, కృపలో నిలచిన సంగమే. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో పయనించే ఎవరు, ఆకాశములో పయనించే ఎవరు. ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన. ఈ పాట పాడుతుండగా అందులో క్రొత్త నిబంధన సంఘమే అనే మాట పదే పదే, క్రొత్త నిబంధన సంఘము, క్రొత్త నిబంధన సంఘము. ప్రభువా, ఇదే నా సంఘము పేరు అన్నాను. హల్లెలూయా. ఆ పాటలో నుండి ఉద్భవించిన సంఘము పేరే క్రొత్త నిబంధన సంఘము. అలా చూడండి, దేవుడు ఎంత ఆశ్చర్యంగా, ఎంత గొప్ప దైవజనుడు పాటలో నుండి సంఘము పేరు దేవుడు నాకు బయలుపరిచాడు. అక్కడ నుండి ద న్యూ కవెనెంట్ చర్చ్, క్రొత్త నిబంధన సంఘము 2017లో ప్రారంభించాం. 6 సంవత్సరాలు, 6 వార్షికోత్సవాలు అయిపోయి ఈ డిసెంబర్ 3న 7వ వార్షికోత్సవం మేము జరుపుకోబోతున్నాం. సో ఈ విధంగా అండి, చీకటి బ్రతుకుల్లో ఉన్న నన్ను, గుడ్డివాడిగా బ్రతుకుతున్న నన్ను, పాపము చేస్తూ బ్రతుకుతున్న నన్ను దేవుడు పట్టుకొని ఆయన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధుల గుంపులో నిలబెట్టమే కాదండి, ఆయన నోటి బూరగా కూడా నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటాను, దేవునికి అసాధ్యమైనది. నేను ఒకప్పుడు అనుకున్నాను, నా బ్రతుకు మారదేమో అనుకున్నాను. నేను ఎవడినండి అనుకోవటానికి? నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అనే మాట దేవుడు నా జీవితంలో ఆయన యందు విశ్వసించినందుకు నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాను నాన్న, ఏది కాదు, ఏది జరగదు, ఏది అవ్వదు, ఇది నీ వల్ల కాదు అని ఎవరైనా ఏదైనా అన్నా కూడా ప్రైజ్ ద లార్డ్ అనండి. మీ వలన జరగకపోయినా, నా వలన జరగకపోయినా, నా పక్షమున జరిగించేవాడు నా దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే జరగదు అన్నాడో తెలుసండి, అప్పుడే ఆ కార్యము నీ జీవితంలో దేవుడు చిగురించబోతున్నాడు. ఎందుకు తెలుసా? అప్పుడు సంపూర్ణమైన మహిమ మనుషులకి రాదు, దేవునికే చెందుతుంది. హల్లెలూయా. మనుషులు చేసేస్తే ఏం ఘనత వస్తుందండి అమ్మ? అంతేనా? మనుషులు చేయగలిగింది మనం దేవునికి ఘనత ఇవ్వము కదా. కొన్నిసార్లు మనమే అంటాం, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, ఇంకా అయిపోయి మహిమంతా దొంగలించేసుకున్నాం. నేను ఏమీ చేయకుండా నా వల్ల కాని స్థితిలో దేవుడు చేశాడు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. అసాధ్యమైన బ్రతుకుని దేవుడు సాధ్యం చేశాడు. అనా నీ జీవితంలో కూడా దేవుడు చేయాలి, మీ జీవితంలో కూడా దేవుడు చేయాలి. నేను నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒకరోజు ఒక గొప్ప కార్యము, మీరు చేయలేని, ఏ మానవుడు చేయలేని కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. అది జరిగిస్తాడు. అది దేవునికి మహిమకరంగా సాక్ష్యము మీరు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. సో ఇది నా సాక్ష్యము. మరణకరమైన స్థితిలో, ఒక అనాథగా దిక్కులేని స్థితిలో నుండి దేవుడు మరి ఆ సినిమా పరిశ్రమలో నుండి నన్ను నడిపించాడంటే నన్ను అక్కడ ఉంచిన దేవుడు నా చెయ్యిని విడవలేదండి. మరలా ఆ నీచపు ప్రాంతము నుండి దేవుడు నన్ను బయటికి లాగి ఈరోజు నటుడుగా కాదు, సేవకుడుగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఒకప్పుడు వేషధారుడుగా ఉన్నాను, ఇప్పుడు సువార్త ప్రకటించువాడుగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఒకప్పుడు
లోక మర్యాదలను ఆ ఆచరణలు నేను ఆచరించేవాడుగా ఉన్నాను. ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకునేవాడిగా దేవుడు నన్ను మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలాంటి పాపిష్టి వాడి జీవితాన్ని దేవుడు మారిస్తే ఇంకా ఏమైనా అసాధ్యం ఉందో చెప్పండి, చెప్పాలి. అమ్మా, దేవుడు ఒక మాట నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పేదవారిని దేవుడు కనికరించి రాజులు ఎదుట నిలబెడతానన్నాడండి. హల్లెలూయా. 4 ముఖ్యమంత్రులతో నేను పనిచేశానండి. రాజశేఖర్ రెడ్డి గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, రోషయ్య గారితో, జగన్మోహన్ రెడ్డితో, ఆ తర్వాత ఇప్పుడు మా తెలంగాణలో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, రైట్. సో ఆ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కుమార్తెతో నేను బాగా సన్నిహితుడుగా ఉండేవాడిని. చాలా నిజంగా చెప్తున్నాను, ఎంత ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడో. వాళ్ళతో కలిసి కూర్చొని భోజనాలు చేస్తూ దేవుని గురించి మీరు నమ్మరండి, నా మొబైల్ పెద్ద మొబైల్ ఉంది. ఇది కేటీఆర్. ప్రార్థనలు పంపించేవాడిని ఆయనకి, ప్రార్థనలు పంపించేవాడిని. అవసరం లేదులేండి, ఓకే, థ్యాంక్స్. ఆయన బర్త్డే విషెస్, మే గాడ్ బ్లెస్ యూ, ఆనర్ అండ్ ప్రాస్పర్ యువర్ డబుల్ ఫోల్డ్. నేను ప్రతిసారి ఫోన్ చేసి ప్రార్థన చేసేవాడిని, రాజుల కోసము, ప్రధానుల కోసము, అధికారుల కోసము. మీరు నమ్మరు, రోషయ్య గారు సీఎం అయిన తర్వాత ఆయన క్యాబిన్లో క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి ప్రార్థన చేసిన ఏకైక వ్యక్తి నేను. దేవునికి మహిమ కలుగునుగాక. నా పెళ్ళికి తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన వచ్చాడు నన్ను, నా భార్యని దీవించటానికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇది నా గొప్పతనము కాదమ్మా. అంటే దిక్కులేని స్థితిలో, నిస్సాయ స్థితిలో, అనాథగా ఉంటుండగా దేవుడు మమ్మల్ని చూసి కనికరించి ఈరోజు రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టి ఘనతనిచ్చాడు. అందుకే నా జీవితంలో దేవుడు చేసినది తప్పకుండా తన బిడ్డలు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘనతనిస్తాడు దేవుడు. హల్లెలూయా. నమ్మటముని వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గత కాలంలో రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో ఉన్న చాలామంది వ్యక్తులు అందులో ఉన్నారు, నాకు మంచి స్నేహితులు. ఈరోజు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా, ఎవరికి, ఏ క్రైస్తవుడికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా డైరెక్ట్గా మంత్రుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడే కృప ఈ దీనదాసుడికి దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ రాష్ట్రంలో కూడా నాకు చాలా సన్నిహితులు ఉన్నారు. అది వేరు వేరు పార్టీ కావచ్చు, బట్ ఇక్కడ కూడా దేవుడు మీ ఎమ్మెల్యే, ఎవరు మీ ఎమ్మెల్యే? నాదెండ్ల మనోహర్ గారు. ఆయన నేను అమెరికాకి ఫండ్ రైజింగ్ కోసం వెళ్ళాం, కలిసి భోజనం చేసాం, కలిసి తిరిగాం అమెరికాలో. మంచి స్నేహం ఆయనతో పాటు. సంతోషించాను, తెనాలికి వస్తున్నాను ఆయన తెనాలి ఎమ్మెల్యే అయినందుకు. నిజంగా ఆశ్చర్యపోతాను, ప్రభువా ఏ స్థితిలో నుండి, పెంట కుప్పలో నుండి నన్ను లేవనెత్తి ఇంత ఉన్నతమైన స్థితిలో నువ్వు కూర్చోబెట్టేవే, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు తప్ప నేను ఏమీ చెల్లించలేకపోతున్నాను ప్రభు. జీవిత కాలమంతా నీకు రుణస్థుడై ఉంటాను. నా ఆశ కూడా అదే, మీరందరూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి, మీరు తలగా మార్చబడాలి, పై చేయిగా ఉండాలి, రాజులతో, ప్రధానులతో, అధికారులతో మీరు కూర్చొని వారికి సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా ప్రార్థన, ఇదే నా ఆశ. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ షలోమ్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి సాక్ష్యము మీరు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి. ఈరోజు ఏం నేర్చుకున్నారు? జిస్ట్ ఏంటండి, సారాంశం ఏమి నేర్చుకున్నారు చెప్పండి. మీ నోటితో మీరు చెప్పాలి. ఏమి నేర్చుకున్నారు? రాజా గారిని చూడాలనుకున్నాము, వచ్చాము, చూసాం, వెళ్ళిపోతున్నాం, ఇంక మిగతాదంతా మాకు అనవసరం ఇంకా, అంతేనా? ఆయన యవన ప్రాయంలో ఉండి కూడా చక్కటి అవకాశాలు ఉన్న దాన్ని విడిచిపెట్టుకొని త్యాగం చేసుకొని వచ్చారు. సాక్రిఫైస్ తర్వాత బ్లెస్సింగ్ ఉంటుంది. మోషే సాక్రిఫైస్ చేసుకున్నాడండి. ఏం చేశాడు? ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని సమస్తాన్ని విడిచి వచ్చాడు. వచ్చినందుకు దేవుడు ఏం ఆశ్రయించాడు మోషేని? చెప్పండి, మీకు అన్ని వాక్యాలు తెలుసు, మీకు తెలియక మేము చెప్పడం కాదు. ఎలాగ ఆశ్రయించాడు దేవుడు? ఆ ఒక్క వ్యక్తి త్యాగం చేసుకొని రావటం వల్ల ఆ ఒక్క వ్యక్తినే నిలబెట్టుకొని, నా వల్ల కాదు అంటే ఆ ఒక్క వ్యక్తిని నిలబెట్టుకుని దేవుడు లక్షల మంది ఇశ్రాయేలులను బానిసల నుండి విడిపించాడు. ఒక సాక్రిఫైస్, తర్వాత బ్లెస్సింగ్. కాబట్టి మీరు దేవుని కోసం ఏమి చేయడానికి సమయం ఇవ్వరు. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు సాక్రిఫైస్ టైంలో చేయట్లేదు, ఇంకా ఎలాగ ఆస్వాదించబడతారు చెప్పండి మీరు? దేవుడు ఆశ్రయించిన రీతిగా మోషే నీకు ప్రవక్తను ఏర్పాటు చేసుకుంది. మోషే లాంటి వాళ్ళు ఈరోజు మనలో నుంచి లేవాలా లేవద్దా? లేవాలంటే రోషం కలిగి మోషేలాగా నిలబడటం నేర్చుకోండి. ఒక యేసేపు ఉన్నాడండి, అన్ని పోగొట్టుకున్నాడు, ఏది లేదు. తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయాడు, అన్నదమ్ముల నుండి దూరం అయిపోయాడు, తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేశారు. అలాంటి స్థితి ఎవరికి లేదు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు యేసేపు. దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టలేదు, ఒక తీర్మానం చేసుకున్నాడు, ఈ పాపమైనట్లు చేస్తాను దేవునికి విరోధంగా. ఒక్క తీర్మానం. దేవుడు ఏం చేశాడు? సాక్రిఫై చేశాడు. తన సంతోషాన్ని, సుఖాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఒక దేశానికే ప్రధాని తర్వాత ప్రధాని. ఆయన చేసేది ఏం లేదు. ఈయన చెయ్యి ఎత్తమంటే ఎత్తడం, చేయించమంటే ఐగుప్తు ఫరో రాజు దేవుడు లేదండి, అక్కడ ప్రధానిగా మార్చాడు దేవుడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, యెరూషలేము పట్టబడింది, యెరూషలేము అంతా కూడా గోడలు పడిపోయాయి, ఆ దేవుని మందిరం పాడైపోయిందని బాధపడ్డాడు ఒక యవనస్తుడు. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాయా, నా దేశానికి వెళ్ళాలి, యెరూషలేము పట్టణం పాడైపోయింది, నాకు సెలవు అని చెప్పేసి సెలవు తీసుకునే. జాబ్ చేసేవాడు జాబ్ వదిలిపెట్టుకొని వచ్చాడండి దేవుని పని కోసం. మీదేనా దేవుని పనికి రమ్మంటే నాకు అది ఉందండి, ట్యూషన్ ఉందండి, ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, కాలేజీకి వెళ్ళాలండి, చదువుకోవాలండి, ఎలగబెట్టాలండి, చచ్చిపోవాలండి, ఈ పనులు బట్టి దేవుని పని పక్కన పెట్టేస్తున్నారు. మీరేనా చదువుతుంది? మోషే రాజు విడిచిపెట్టి వచ్చేసాడు. ఏదో చూడండి, ఆ యేసేపుని దేవుడు ఆశ్రయించాడా? నెహెమ్యా వచ్చాడు, పడిపోయిన గోడలు కట్టడానికి తీర్మానం చేసుకున్నాడు, అనేక మందిని పూరికొల్పి గోడలు నిలబెట్టాడా లేదా? తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చి మరి పని చేశాడు. యెరూషలేము గోడలు ఇప్పటివరకు నెహెమ్యా కట్టిన గోడలు ఇప్పటివరకు బుల్లెట్లు తగిలినా కూడా మేము వెళ్ళి చూసినప్పుడు ఆ బుల్లెట్ గాయాలు అలాగే ఉన్నాయి, కానీ గోడలు పడిపోలేదండి. ప్రాకారాలు కట్టాడు నెహెమ్యా. యేసేపు పాపం చేయకూడదు నిర్ణయించుకున్నాడు. దానియేలు, నేను తినే ఆహారం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి కానీ అపవిత్రత రాకూడదు అనుకున్నాడు. నోరు కట్టుకున్నాడు. సాక్రిఫైస్, వస్త్రం దగ్గర, తర్వాత పాపము చేయకుండా, ఆహారం అపవిత్రమైనది తినకుండా తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దానియేలుని ఆశీర్వదించాడు. ఎలాగా? దేవుని కోసము సాక్రిఫై చేసుకున్న వాళ్ళందరి ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టాడు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి సజీవ సాక్ష్యమైన బ్రదర్ని కూడా దేవుడు సాక్రిఫై చేసుకున్నందుకు ఉన్నతమైన స్థలముల మీద ఎంతమందితో మరి ఆయన సహవాసం చేస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా ఇదే రీతిగా ఆశ్రయించబడాలంటే దేవునికి సమర్పించుకోండి. ఈరోజు నేను కూడా యవనస్తులే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా నా దేవుని కోసం నేను నిలబడాలి, ఏదైనా చేయాలి, దేవుని కోసం నేను నిలబడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేసింది సంతోషంగా సరదాగా వెళ్ళిపోవడం కోసం కాదండి. రిజల్ట్ లేని పని చేయడం వ్యర్థం. మీరేమంటారు? ఎంత బిజినెస్ చేసినా ఒక రూపాయి లాభం లేకపోతే బిజినెస్ చేస్తారు ఎవరైనా? కాబట్టి ఏదైనా పెట్టామంటే ఆ రోజు ఏదైనా రిజల్ట్ రావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఎంతమంది బలపరచబడ్డారు? చేతులు ఎత్తండి, పైకి ఎత్తాలి, సగం సగం వద్దు, రియల్గా. ఓకే, దేవుని కోసం నేను కూడా నిలబడతాను వాళ్ళు చేతులు ఎత్తండి. రాజా గారు కాదండి, మీరు కాదండి, మేము కూడా నిలబడి దేవుని కోసం చేస్తున్నాం, చేతులు ఎత్తండి. నాకు కాదండి, దేవుని చూపించండి, చేతులు ఎత్తాలి. ఇన్స్పిరేషనల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి చెప్పండి అర్థం? నువ్వు ఏదైతే ఈ నోటితో పలుకుతున్నావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ప్రభా నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి. దేవుడు అన్నాడు, ఎప్పుడో నీ నోట మాట పెట్టేశాను, పెళ్ళగించు, పడవసేయి, అడ్డగించు, మాట్లాడు, కొండతో మాట్లాడు, పెకలించు, సూర్యచంద్రులతో మాట్లాడి ఆపిన ఏకైక వ్యక్తి ఎవరు చెప్పండి? యెహోషువ. యెహోషువ మాట్లాడగలిగినప్పుడు మీరు మాట్లాడలేరా? నాకు అంత లేదులేండి. మనకిచ్చిన పవర్ని
మనమే ఏం చేస్తున్నామంటే తగ్గించుకోండి. నీలో ఉన్న విలువ నీకు తెలియదు. నీవు దేవునికి, క్రీస్తుకి ఎలాంటి వాడు అంటే ఎగ్జాక్ట్ రెప్లికా అంటారు. యేసుక్రీస్తు పక్కన పెడితే మీరు కూడా ఒక పోలిక. క్రీస్తు వారు ఎలాగ చేశారో మీరు కూడా అలాగ చేసే శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు బలం తెచ్చుకొని ఈ రోజు నుండి దేవుని కోసం నిలబడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.